వెదకుచుంటివా యేసయ్యా, మందలుండి తప్పిపోయిన ఈ గొర్రెను. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 11వ రోజు ధ్యానాంశము విగ్రహారాధన. సృష్టికర్తను విడిచి సృష్టి వస్తువులను పూజించుటే విగ్రహారాధన. మన హృదయముల నుండి యెహోవా దేవుణ్ణి తొలగిపోయేలాగా ఏదైతే తోడ్పడుతుందో అదే విగ్రహము. నిజదేవుని నుండి మనస్సు త్రిప్పుటే విగ్రహారాధన. సొలొమోను మనస్సు అతని భార్యల వలన దేవుని నుండి తొలగించబడింది. మన జీవితాలలో మొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. అలా కాకుండా మరి దేనినైనా ఎక్కువగా ప్రేమిస్తే అది కూడా విగ్రహారాధనే అని బైబిలు బోధిస్తున్నది. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనము, మీరు దేవుడైన యావే నామమును దుర్వినియోగపరపరాదు, తన నామమును దుర్వినియోగపరుచువానిని యావే దండింపక మానడు. అనగా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. కానీ చాలామంది సినిమా నటులకి, క్రికెట్ ఆటగాళ్ళకి ఫ్యాన్స్గా ఉంటూ ఇంకా అనేక మంది వ్యక్తుల విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా విగ్రహారాధనలే. దేవుణ్ణి తెలుసుకున్న వారు సంపూర్ణ నీతి కలిగి దేవుని శక్తిని గుర్తించి దేవునితో మనం జతై ఉండటం ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనం, నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల వరకు కరుణింతును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను ఆలకించి మరి మనం వాటిని పాటించిన ఎడల దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మరి ప్రజలందరూ కూడా ఈ లోక సంబంధమైన వస్తువులకు మొదటి స్థానం ఇస్తూ దేవుణ్ణి మనం మర్చిపోతూ ఉన్నాం. మరి ఈ యొక్క తపస్సు కాలంలో వీటన్నిటి నుండి కూడా విముక్తి పొందడానికి, మనల్ని మనం దేవునికి దగ్గరగా చేర్చుకోవడానికి మరి దేవుని ఎదుట మనందరం కూడా మోకరించి పశ్చాత్తాపపడదాం. ప్రభువా, మరి ఇప్పటి వరకు కూడా మేము తెలిసి తెలియక ఇదిగో ఈ విధముగా ఈ లోక సంబంధమైనటువంటి అంశాలకు ముడిపడి విగ్రహారాధనలో మునిగి తేలుతూ ఉన్నాం తండ్రి. దయతో మమ్మల్ని మన్నించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా హృదయంలో మొదటి స్థానం ఎవరికి ఇచ్చాను? నాలో దేవునికి ఇష్టం లేని విగ్రహాలు ఎన్ని ఉన్నాయి? ఈ విధంగా ఆత్మ పరిశీలన చేసుకుని దేవుణ్ణి క్షమించమని అడిగి ప్రార్థన చేసుకుందాం. సజీవుడైన ప్రభువా, నా హృదయంలోని విగ్రహాలను తీసివేయండి. నా హృదయంలో, జీవితంలో ప్రథమ స్థానం మీరై నన్ను నడిపించండి. ఎల్లప్పుడూ సకల ఘనత, మహిమ, ప్రభావములు మీకే సమర్పిస్తూ జీవించు కృప అనుగ్రహించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర నామమున ఆమేన్.